స్టూడెంట్స్ ఎవరికైతే మొబైల్లో మనీ ఏం చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ యాప్ అనమాట. ఒక్క రిఫరల్ 500 రూపీస్ వస్తాయి. నేను విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తున్నా. అండ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. యాప్ అయితే అప్ స్టాక్స్. మీరు రిఫరల్ ఎర్నింగ్ చేసుకుంటే చాలు, మంచి ఎర్నింగ్స్ వస్తాయి అనమాట. గైస్, మనం ఈరోజు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఒక డిఫరెన్స్ ఏంది, అసలు అవన్నీ ఏందని మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకునే ముంగల ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి. వాటన్నిటిలో ఇవే యూజ్ అవుతాయి. అంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఒకటే గైస్, అదేంటిదంటే ఇవన్నీ కూడా ఒక్కటే సెట్ అనమాట. సో మనం ఎలా చూస్తామంటే ఇదొక సెట్ అదొక సెట్ లాగా చూస్తాం, కానీ మీరు మైండ్లో ఎంతసేపు గుర్తుంచుకోవాల్సింది ఇవన్నీ కూడా ఒక్కటే సెట్, ఒక దాంట్లో ఒకటి సబ్సెట్గా ఉంటుంది అనమాట. ఆ టైప్లో మీరు ఎప్పుడైనా ఉంచుకుంటే ఇవి నేర్చుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ కాన్సెప్ట్ నేను చెప్పేటప్పుడు మీరు మాత్రం ఎలా వినాలంటే, మనం ఒక స్టూడెంట్ లాగా అస్సలే అబ్జర్వ్ చేయొద్దు. కొద్దిసేపు మీరంతా కూడా ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ మీరు ఒక మిషన్కి ఏదో నేర్పుతున్నారు అనుకోండి, అంటే మీరు ఒక మిషన్కి ఒక టీచ్ చేస్తారు అనుకోండి. సో మీరు ఆ ఫీల్డ్కి వెళ్తే ఇది అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. గైస్, అంటే మీరు నేను అందరం కలిసి ఇప్పుడు ఒక కంప్యూటర్కి సూపర్వైజర్ లెర్నింగ్ దాకా ఒక విషయం నేర్పుతున్నాం అనమాట. సో మీరందరూ కూడా మీరే నేర్పుతారనే ఫీలింగ్లో ఉండండి. అండ్ గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండా అండ్ వీడియోని షేర్ చేయకుండా మీ ఫ్రెండ్స్కి అయితే చేయండి. సో నేను ఏంటంటే ఫ్యాకల్టీ లాగా కాదు అండ్ పెద్ద యూట్యూబర్స్ లాగా కాదు. సో ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని లాంటి బిలో యావరేజ్ స్టూడెంట్స్కి అర్థం కావడానికి చాలా సింపుల్గా క్యూట్గా చెప్పాలనుకుని ఈ ఛానల్ అయితే ఓపెన్ చేసిన. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ అసలు టాపిక్లోకి వెళ్దాం. గైస్, ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఈ సూపర్వైజర్ లెర్నింగ్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిషన్ విత్ మ్యాన్. సో ఇక్కడ మిషన్ మ్యాన్ అనేది కలిసి ఆలోచిస్తారు అండ్ కలిసి వర్క్ చేస్తారనమాట. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్వైజర్ లెర్నింగ్లో ఒక డేటా అనేది మనిషి అనేది ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్లో సో ఇక్కడ ఒక కార్ ఉంది అండ్ ఈ స్ట్రీట్ లైట్ అండ్ ఇది సంథింగ్ అని మొత్తం ఉన్న లొకేషన్స్ అన్ని లొకేట్ చేసి చూపిస్తాడు. అండ్ అది ఆ మిషన్ అనేది లెర్నింగ్ చేస్తుంది. అండ్ అలా లెర్న్ చేసుకొని అండ్ ఫర్దర్గా అది ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో దానికల్లా అది ఓన్ ఎగ్జాంపుల్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో అది దానికంటే ఒక ప్యాటర్న్స్ డిజైన్ చేసుకుంటుంది అండ్ దాని ఆల్గోరిథమ్స్ అన్ని డెవలప్ చేసుకుంటుంది. సో ఇలా ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అస్, సో మనకు ఆల్రెడీ అవుట్పుట్ తెలుసు అండ్ మనం ఏం చేస్తున్నామంటే దానికి ఒక డేటా ఇచ్చేసి అండ్ మనం ఒక డేటాని దాని ద్వారా ఫైన్ చేస్తున్నాం, అంటే దానికి అనేది ఒక నేర్పుతున్నాం అనమాట. ఇది మనం సూపర్వైజ్ లెర్నింగ్లో చేస్తాం. సో ఇక్కడ జరిగేది ఏంటంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మనం ఒక సెట్ ఆఫ్ డేటా తీసుకొని సో దాన్ని మిషన్ నేర్పుతున్నాం అనమాట. దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏదో కాదు, ఇదే అనమాట. సో దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ హౌ ప్రాసెస్ ఇస్ రన్నింగ్ అనేది ఫస్ట్ అయితే అసలు అది ఏంది అనేది మాట్లాడుకుందాం. సో మీకైతే ఇది చాలా క్యూట్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మన అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా ఎలాగైతే మనం సూపర్వైజ్డ్ దాంట్లో డేటా ఇచ్చినామో ఇక్కడ కూడా డేటా ఇస్తాం. కానీ తేడా ఏంటంటే సో సూపర్వైజ్డ్ దాంట్లో మనం డేటాని టీచ్ చేస్తాం, అంటే మనకు ఆల్రెడీ డేటా తెలుసు, మనం అనేది దాన్ని నేర్పుతాం. కానీ ఇక్కడ మిషన్ దానికల్లేదే నేర్చుకోవాలి. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఒక సర్టెన్ టైంలో మనం నేర్పంగా తనకల్లా అది నేర్చుకుంటుంది, మనం బై ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ మనతోనే హెల్ప్ చేసుకొని. కానీ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చేసరికి సో తన ఓన్ డేటా ఫస్ట్ నుంచి ఆ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాని క్లస్టరింగ్ చేసుకుంటుంది. సో అక్కడ మనం డేటాని క్లస్టర్ చేసే ఇస్తాం, కానీ ఇక్కడ దానికల్లా అదే క్లస్టరింగ్ చేసుకొని, అంటే క్లస్టరింగ్ అంటే ఏదో కాదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చినాం, మనం చెప్పిన ఇందాక ఇమేజ్నే చాలా టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఇచ్చినాం. సో ఆ చాలా టైప్ ఆఫ్ వెహికల్స్లల్లా సో అదేం చేస్తుంది అంటే ఇది కార్ అండ్ ఇది జీప్ అని సో దానికంటే ఒక ప్యాటర్న్స్ అనేది గీసుకుంటుంది అనమాట. ఎలాగంటే సో ఈ కార్ వరకు సపరేట్ ప్యాటర్న్స్ ఉంటాయి, బ్లూ కలర్ డాట్స్ అని వేసుకొని. సో ఈ కార్ వరకు ఒక డిజైన్ లాగా దానికి ఒక బాడీ షేప్ వేసుకుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వెహికల్, సో దీని సైజ్ ఇలా ఉంటుంది అండ్ దీని ఇలా ఉంటుందని సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడెంటిఫికేషన్స్ పెట్టుకొని సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో అలా నేర్చుకుంటుంది అనమాట. ఇక్కడ మరి సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేస్ కాన్సెప్ట్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అదేంటిదంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అయినా, డీప్ లెర్నింగ్ అయినా, మిషన్ లెర్నింగ్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, ఇంకా వీటికి సంబంధించింది ఏదైనా కూడా సో ఇక్కడ ఏంటంటే మిషన్స్ అని ఓన్గా ఎలా థింక్ చేయాలనేదే కాన్సెప్ట్ అనమాట. మనం ఎలా నేర్పుతున్నాం ఆర్ అదర్వైజ్ అవి ఎలా నేర్చుకుంటున్నా అనేది రెండే కాన్సెప్ట్స్ మీదే ఇక్కడ ఎక్కువగా నడుస్తుంది అనమాట. సో గైస్, ఇక్కడ మనం ఇలా ఆలోచించిన షేపు ప్రతిదీ ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీకు సూపర్వైజర్కి అన్సూపర్వైజర్కి రెండింటి అర్థమవుతుంది అనుకున్నా. అండ్ మీకు కానీ అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బై సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.